సీఎంఈ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 ఫిక్స్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆశా వర్కర్లకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ను ఆశా వర్కర్లు చుట్టుముట్టారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై ఆశా వర్కర్ చేయి చేసుకుంది. తమకు న్యాయమైన జీతాలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిర్రు. సంవత్సరం అయిపోయింది. ఇచ్చే పాత జీతాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నెలకు కరెక్ట్ టైంకు శాలరీస్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇంతకు ముందే అనేక ఆందోళనలు చేసిరు, మెమరాండాలు ఇచ్చిరు. విసిగి వేసారి ఆశా వాళ్ళంతా కూడా కార్యకర్తలు దాదాపు 1,000-2,000 మంది మాస్ మెమోరాండం ఎన్నిక కమిషనర్ దగ్గరికి వస్తే మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి వివిధ పద్ధతుల్లో పోలీసు వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సీఎం గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. వీళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా కానీ పోలీసు వ్యవస్థ ద్వారా తీసుకెళ్లాలి. 18,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి సంవత్సరం అయినా ఇవ్వట్లే. వాళ్ళ ఆందోళన ఆక్రోశంతో వచ్చి ఈ రోజు కోటిలో కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చిర్రు. ఇక్కడ పరిష్కారం కాకపోతే నేరుగా అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తప్ప వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి లేదు. సానుకూలంగా సమస్య పరిష్కరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటే మరి పోలీసు వాళ్ళని రెచ్చగొట్టి ఇంతకుముందు ఎప్పుడు కూడా గత అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటాల్లో ఉన్నాము, పార్టీలో పనిచేస్తున్నాము, కార్మిక ఉద్యోగుల కోసం పనిచేస్తున్నాం. కానీ ఇంత దారుణంగా పోలీసు వాళ్ళు వ్యవహరించేటటువంటి పరిస్థితి ఎన్నో లేదు. ఇప్పుడు దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి